జనసేనకు ఈసీ శాఖకు ఫ్రీ సింబల్ జాబితాలో గాజు గ్లాసు. మరో వంక ఆ గుర్తు తమకే కేటాయించాలంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రిట్టు. నేడు హైకోర్టులో విచారణ. జనసేన పార్టీకి సంబంధించి గాజు గ్లాసు గుర్తుంది. దాన్ని ఎలక్షన్ కమిషన్ నిన్న ఫ్రీ సింబల్గా ప్రకటించింది. ఫ్రీ సింబల్ మీన్స్ ఎక్కడైతే జనసేన పోటీ చేస్తే అక్కడ ఈ సింబల్ వస్తుంది. జనసేన పోటీ చేయని దగ్గర ఇండిపెండెంట్లు కూడా ఈ సింబల్ వస్తుంది. ఇది ఒక పార్టీ గుర్తుగా రాదిగా. పార్టీ గుర్తు అయితేనేమో ఎక్కడ వాళ్ళ అభ్యర్థి లేకపోతే ఆ గుర్తు ఎవరికి రాదు. ఒక పార్టీకి సంబంధించిన గుర్తు వైఎస్ఆర్సీపీ సపోజ్ ఉందనుకో, ఫ్యాన్ గుర్తు, ఒకవేళ ఏమైనా కంటెస్ట్ చేయకపోయినా ఆ గుర్తు వేరే వాళ్ళకి కేటాయించరు. సైకిల్ గుర్తుందనుకో, వాళ్ళు కంటెస్ట్ చేయకపోయినా వేరే వాళ్ళకి కేటాయించరు. కానీ ఇక్కడికి వచ్చేటాక జనసేనకు సంబంధించిన గుర్తు వీళ్ళ పార్టీ పోటీ చేస్తే వీళ్ళకి వస్తుంది, లేదు అంటే ఫ్రీ సింబల్ అయిపోద్ది. ఇప్పుడు వీళ్ళు 21 స్థానాల్లో పోటీ చేస్తారు. మిగతా స్థానాలలో ఆ గ్లాసు గుర్తుని ఎవరైనా ఇండిపెండెంట్లకు పోటీ చేస్తే వాళ్ళు తీసుకోవచ్చు. వాళ్ళు తీసుకునే సౌలభ్యం వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తాయి. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ నిలబడదో అక్కడ గాజు గ్లాసు గుర్తు ఉంటుంది, అక్కడ జనసేన ఓట్లన్నీ దానికి పోయే పరిస్థితుంది. బీజేపీ నిలబడగాడ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓట్లు పడాలి, మళ్ళీ జనసేన ఈ గాజు గ్లాసు గుర్తు పోయే ప్రమాదం. కాబట్టి ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. మరి ఏం జరిగిద్దో చూడాలి. దీనిపైన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక రిట్ వేసింది. ఆ గుర్తును మాకు కేటాయించాలి, తమదే గుర్తు అని చెప్పి వాళ్ళు ఒక రిట్ పిటిషన్ వేశారు. మొత్తానికి ఏం జరుగుతుందో చూద్దాం. ఇదైతే ఆంధ్రప్రభకు సంబంధించి విశాలాంధ్ర చూద్దాం. ఈసీ కొరడాట, ఆ 3 ఐఏఎస్లో 6 ఐపీఎస్లో బదిలీ వేయటని చెప్పి ఒకటి రాశారు. ఇది గాజు గ్లాసు ఫ్రీ సింబల్, ఈసీ నోటిఫికేషన్, కూటమి పార్టీల ఆందోళన. ఇది గాజు గ్లాసు గురించి మొత్తానికి అయితే కూటమి పార్టీలో ఒక ఆందోళన నెలకొన్నదట. ఇది విశాలాంధ్ర పేపరు రాసింది. ఇది ఈరోజు ఏపీలోని వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.